హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ సెకండ్ లెసన్స్ థర్డ్ ఈవీఎస్ ఫస్ట్ సెకండ్ లెసన్స్ నేర్చుకున్నాము. ఈ వీడియోలో థర్డ్ ఫోర్త్ లెసన్స్ నేర్చుకుందాము. సో ఇప్పుడు థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. థర్డ్ లెసన్ ఏంటి? మన చుట్టూ ఉన్న జంతువులు, పెంపుడు జంతువులు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పెంపుడు జంతువులు. మన ఇళ్లలో మనతో పాటు నివసించే జంతువులు ఏమంటామంటే పెంపుడు జంతువులు అంటారు. ఎగ్జాంపుల్ పిల్లులు, ఎలుకల్ని పట్టుకుంటాయి కుక్కలు. సో ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ పిల్లులు ఏం చేస్తాయి? ఎలుకల్ని పట్టుకొని తింటాయి. కుక్కలు ఏం చేస్తాయి? ఇండ్లకు కాపలా ఉంటాయి, దొంగల్ని పట్టుకుంటాయి అన్నమాట కుక్కలు. సో ఈ రెండు కూడా పెట్ అనిమల్స్ అంటే పెంపుడు జంతువులుగా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పెంపుడు జంతువులు ఏవేవి అంటే ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు ఇవన్నీ కూడా పెంపుడు జంతువు కింద చూసుకోవచ్చు. సో వీటినన్నింటినీ కూడా ఎక్కడ ఉంచుతారంటే శాలల్లో ఉంచుతారనమాట. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలను ఎక్కడ పెడతారు? శాలల్లో ఉంచుతారు. నెక్స్ట్ ఆవులు మనకు పాలిస్తాయి. ఎద్దుల్ని ఎందుకు వాడతాము అంటే దున్నడానికి వాడతారు. కోడిపెట్టలు, బాతులు అనేటివి గుడ్లు పెడతాయి. నెక్స్ట్ మేకలు వచ్చేసి పాలు, మాంసాన్ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ గుర్రాలు, గాడిదలు బరువులు మోయడానికి వాడతారనమాట. సో ఇవన్నీ కూడా మనము మన అవసరాలని బట్టి వాటిని పెంపుడు జంతువులుగా అంటే మచ్చిక చేసుకొని పెంపుడు జంతువులుగా మార్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మచ్చిక చేసుకునేటివి అంటే మన ఫ్రెండ్లీగా ఉంచుకునే జంతువులు అనమాట. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు, కోళ్ళు, ఎద్దులు, గాడిదలు ఇవన్నీ కూడా మనము మచ్చిక చేసుకునే జంతువుల కిందికి చెప్పుకోవచ్చు అనమాట. మచ్చిక చేసుకునే జంతువులు కింది వాటిలో మచ్చిక చేసుకునే జంతువులకి ఉదాహరణ కానిది అని వస్తారు. సో అప్పుడు మనము ఇవి కాకోకుండా ఇంకేది ఇచ్చినా కూడా అది మచ్చిక చేసుకునే జంతువులకు ఉదాహరణ కాదనమాట. ఓకేనా? సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ అడవి జంతువులు. అడవిలో నివసించే వాటిని అడవి జంతువులు అంటారు. సింహము, ఎలుగుబంటి, ఏనుగు, పులి మొదలైనవన్నీ కూడా అడవి జంతువులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చేపలు వాటి మొప్పలు, తోక సహాయంతో నీటిలో ఈదుతాయి. చేపలు నీటిలో ఉండడానికి కారణం ఏంటి అంటే మొప్పలు, తోక వీటి సహాయంతో నీటిలో ఈదుతాయి అన్నమాట. నెక్స్ట్ కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి అంటే బొరియల్లో నివసిస్తాయి. కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి అంటే బొరియల్లో నివసిస్తాయి. నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. నేల మీద నివసించే జంతువులను ఏమంటారంటే భూచర జీవులు అంటారు. ఆవు, కుక్క, పిల్లి, కోడి ఇవన్నీ కూడా భూచర జీవులు అంటే నేలపై నివసించే జీవులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి మొదలైనవి చెట్లపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి ఇంకా ఏవైనా పక్షులు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చెట్లపై నివసిస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ జలచర జీవులు చూసుకున్నట్లయితే నీటిలో నివసించే వాటిని జలచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్ చేపలు. నెక్స్ట్ మనకి ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. నెక్స్ట్ ఉభయచర జీవులు అంటే నీటిలోను ప్లస్ నేల మీద ప్లస్ నీటిలో నివసించే వాటిని ఉభయచర జీవులు అంటారు. సో ఇవి నీటిలోను ప్లస్ నేల మీద ఎలా నివసించగలుగుతాయంటే వాటికి ఎప్పుడు తేమగా ఉండే చర్మం ఉంటుంది. వేళ్ళ మధ్యలో చర్మం అనేది ఎలా ఉంటుందంటే తేమగా ఉంటుంది. నెక్స్ట్ బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద నీటిలో నివసించడానికి అనేది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? తేమగా ఉండే చర్మం ఉంటుంది, వేళ్ళ మధ్య చర్మం అనేది ఉంటుంది, బలమైన వెనుక కాళ్ళు నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కప్ప, సాలమాండర్ అనేటివి ఉభయచర జీవులకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సింహం ఎక్కడ నివసిస్తుంది? గుహలో నివసిస్తుంది. పక్షులు ఎక్కడ నివసిస్తాయి? గూళ్ళల్లో నివసిస్తాయి. పాములు, ఎలుకలు వచ్చేసి కలుగుల్లో నివసిస్తాయి. కోతులు వచ్చేసి చెట్ల మీద నివసిస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ పెంపుడు జంతువులు మనుషులు తయారు చేసిన నివాసాలలో నివసిస్తాయి అన్నమాట. పెంపుడు జంతువులు ఎక్కడ నివసిస్తాయి? మనుషులు తయారు చేసిన ప్లేసెస్లో నివసిస్తాయి అన్నమాట. అంటే శాలలు లేదా ఈ డెన్నులు, ఈ నెక్స్ట్ శాలలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనము టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి.
భూచర జీవులు అంటే ఏమంటే జంతువులు వివిధ కొన్ని జంతువులు చెట్లపైన, కొన్ని జంతువులు నీటిలో నివసిస్తాయి. చెట్లపైన నివసించే వాటిని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే కాకి, పిచ్చుకోకు, గుడ్లగూబ, కోతి, మిడత ఇవన్నీ చెట్ల మీద భూచర జీవులు అంటే ఏమంటే నేలపై నివసించే వాటిని భూచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి. ఇవి ఆల్రెడీ నోట్స్లో చెప్పుకున్నాం కదండి. సో మీరు టెక్స్ట్ బుక్స్లో పాయింట్స్ మిస్ అవుతారని మళ్ళీ నేను టెక్స్ట్ బుక్లో చూపించి చెప్తున్నాను. నీటిలో నివసించే జంతువులను ఏమంటారంటే జలచర జీవులు అంటారు. సో ఇక్కడ పడవ ఆకారపు శరీరం అనేది ఉంటుంది. వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి అన్నమాట. వాజాలు, పడవ ఆకారపు శరీరం అనేది ఉంటుంది. నీళ్ళలో నివసించే వాటన్నిటికీ కూడా పడవ ఆకారపు శరీరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వాజాలు, మొప్పలు అనేటివి వీటికి సహాయపడతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ చేపలు నీటిలో నివసిస్తాయి. నేల మీద, నీటిలో నివసించే వాటికి ఉభయచర జీవులు అంటారనమాట. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు ఉండడం వల్ల ఇవి నీటిలోను భూమి మీద రెండు వైపులా నివసించగలుగుతాయి. కప్ప, సాలమాండర్ అనేటివి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ నోట్స్లో చూసుకున్నట్లయితే ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు తింటాయన్నమాట. సో ఇవి శాకాహారులు అంటారు వీటిని. సో ఉడతలు, కాయలు, గింజల్ని తింటాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ టాపిక్స్లోకి పోదాము. మెయిన్ టాపిక్ చూసుకున్నట్లయితే శాకాహారులు, వీటిని ఇంగ్లీష్లో హెర్బివోర్స్ అంటారు. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులని శాకాహారులు అంటారు. శాకాహారులకి ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పుకోవచ్చు? ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు వీటన్నిటిని కూడా శాకాహారులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే శాకాహారులు అంటే ఏమి అంటే మొక్కలపై ఆధారపడే జంతువుల్ని లేదా జీవుల్ని శాకాహారులు అంటారనమాట. ఓకే, అర్థమైందా. శాకాహారులు హెర్బివోర్స్ అంటారు. అంటే మొక్కల్ని తినే వాటిని అన్నింటినీ కూడా శాకాహార జీవులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు మాత్రమే ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ మాంసాహారులు, వీటిని ఇంగ్లీష్లో కార్నివోర్స్ అంటారు. మాంసాన్ని తినేవన్నీ కూడా మాంసాహారులు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పులి, సింహం, నక్క, మొసలి మొదలైనవన్నీ కూడా మాంసాహారులు. సో నెక్స్ట్ ఉభయాహారులు, ఓమ్నివోర్స్ అంటారు. ఉభయాహారులు ఏమంటారు? ఓమ్నివోర్స్ అంటారు. మొక్కల్ని ప్లస్ మాంసాన్ని తినేవి రెండింటినీ తినేటివి వాళ్ళని ఏమంటారంటే ఉభయాహారులు అంటారు. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మానవుడు కూడా చెప్పుకోవచ్చండి దీనికి. ఓకేనా. సో ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలని తింటాడు. సో సండే వచ్చేసరికి నాన్ వెజ్ అనేది తింటాడు. కాబట్టి ఉభయాహారులకి ఎగ్జాంపుల్ అనేది ఏది చెప్పుకోవచ్చు? మానవులు కూడా చెప్పుకోవచ్చు. బట్ మనకి టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు అనేది ఇచ్చారు. ఓకేనా. మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే నార్మల్గా ఒక పేరాగ్రాఫ్ లాగా ఇచ్చేశారు. శాకాహారులు, సో నెక్స్ట్ మాంసాన్ని తినేవారు మాంసాహారులు, నెక్స్ట్ ఉభయహారులు అని పేరాగ్రాఫ్ లాగా ఇచ్చేశారు. సో మనము పాయింట్స్ పై రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అర్థమైందా. సో మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఇక్కడ నేను నోట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ఈ డైలీ ఒక 1 hour నోట్స్ రాసుకోవడానికి టైం స్పెండ్ చేసి ఈ నోట్స్ చూసి రాసుకొని మీరు ఈ నోట్స్నే థరోగా ఒక 1/2 hour నోట్స్ రాసుకోవడానికి సరిపోతే ఒక 1/2 hour ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుందండి. సో డైలీ ఒక సండేనో సాటర్డేనో మనము డైలీ రివిజన్ చేసుకుంటూ ఉంటే మనకు ఈజీ అవుతుంది. ఓకేనా. సో డైలీ నా వీడియోస్ ఫాలో అప్ అవ్వండి. ఆటోమేటిక్గా మీరు డిఎస్సిలో ఖచ్చితంగా పోస్ట్ మీదే అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లోని మకరందాన్ని పీల్చుకుంటాయి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు అనేది ఏం చేస్తాయి? పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకునే వాటికి ఎగ్జాంపుల్స్ ఏమేమి? సీతాకోక చిలుక, తేనెటీగలు.
నెక్స్ట్ సహజ పారిశుద్ధ కార్మికులు చూసుకున్నట్లయితే స్కావెంజర్స్. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్కావెంజర్స్ అంటారు. నెక్స్ట్ చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కళేబరాలని తినే వాటిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక జీవి చనిపోయింది అనుకోండి, అది భూమి మీద అలానే ఉంటే బ్యాడ్ స్మెల్ వచ్చేసి అది క్లీనప్ అవ్వదు. ఇప్పుడు ఫారెస్ట్లో అలాంటి చోట్ల చనిపోయినాయి అనుకోండి, మనం ఫారెస్ట్లో వెళ్ళి క్లీన్ చేయం కదా. సో అప్పుడు ఈ కాకులు, రాబందులు, ఇవన్నీ నక్కలు ఏం చేస్తాయంటే చనిపోయిన కళేబరాలని తింటాయన్నమాట. సో అలా తినడం వల్ల అవి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతాయి. సో కాబట్టి వీటిని ఏమంటారు అంటే సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే రాబందు, కాకులు, నక్కలు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు తెలిసినవే, బట్ కొన్ని తెలియదు. ఇక్కడ చూసుకున్నారు గొల్లబామ ఏం సౌండ్ చేస్తుంది, కీచుధ్వని అనేది చేస్తుంది, గుర్రం అనేది సకిలిస్తుంది. సో ఇలా కొన్ని తెలియదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి కుక్క ఏం చేస్తుందంటే మొరుగుతుంది. నెక్స్ట్ పిల్లి వచ్చేసి మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తుంది. కాకి వచ్చేసి కావ్ కావ్ అంటుంది. పులి ఏం చేస్తుంది, గాండ్రిస్తుంది. గొల్లబామ వచ్చేసి కీచుధ్వని చేస్తుంది. నెక్స్ట్ గుర్రం వచ్చేసి సకిలిస్తుంది. పంది గుర్రు గుర్రు అని సౌండ్ చేస్తుంది. గాడిద అనేది ఓన్రు పెడుతుంది. మేక మే అని సౌండ్ చేస్తుంది. కోయిల కూ అని సౌండ్ చేస్తుంది. ఓకేనా. సో వీటిలో మనకు తెలియని సౌండ్స్ ఏమేమంటే గాడిద ఏం చేస్తుంది, ఓన్రు పెడుతుంది. నెక్స్ట్ పంది ఏం సౌండ్ చేస్తుంది, గుర్రు గుర్ర అని సౌండ్ చేస్తుంది. గుర్రం వచ్చేసి ఏం సౌండ్ చేస్తుంది, సకిలిస్తుంది అనమాట. నెక్స్ట్ గొల్లమామ కీచుధ్వని. సో ఇలాంటివన్నీ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశానండి. మనకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇలాగిచ్చాడు. కుక్క వచ్చేసి మొరగడము, పిల్లి వచ్చేసి, సో ఇక్కడ ఆ పైన ఆప్షన్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చాడు. సో కాబట్టి దీన్ని మీరు ఒకసారి చూసుకుంటే మ్యాచింగ్ దానికి ఇచ్చినా కూడా మనకు ఈజీ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇంతటితో థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇంకేం టాపిక్స్ అనేటివి లేవు. ఇంతటితో థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్కి వెళ్దాము. సో ఇవన్నీ కూడా మనకేం అంత ఇంపార్టెంట్ పార్ట్ కాదు. బాడీ పార్ట్స్ ఇచ్చినారు. సో ఇవి ఆల్రెడీ మనకు తెలుసు బాడీ పార్ట్స్ అనేటివి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పిల్లలకి సంబంధించిన భాగాల వల్ల ఉపయోగాలు, నెక్స్ట్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆరోగ్యకరమైన శరీరం కావాలి అంటే ఏం చేయాలి, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి, మనం ఎక్కువగా కూరగాయలు పండ్లు తినాలి. ఇవంతా కూడా మనకు తెలిసిందే. సో కాబట్టి వాటిని నోట్స్ అవసరం లేదు. సో నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను నోట్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు మనం ఆహారం తీసుకునే ముందు ఏం చేయాలి అనేసి ఇచ్చారు. అరచేతితో కడగాలి. నెక్స్ట్ వేళ్ళ మధ్య క్లీన్ చేసుకోవాలి. తర్వాత చేతులు వెనుక భాగం క్లీన్ చేసుకోవాలి. సో ఇలాగా ఆర్డర్ వైజ్ అనేది ఇచ్చారనమాట, హ్యాండ్ వాష్ అనేది ఎలా చేసుకోవాలనేసి. నెక్స్ట్ మనకు బొటన్ వేళ్ళు 5 వేళ్ళు ఉన్నాయి, చేతి వేళ్ళకు కూడా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు అనేది ఇచ్చారు. సో అది కూడా మనకి జనరల్ టాపిక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పర్శ. నెక్స్ట్ వచ్చేసి మన శరీరం అండి. నెక్స్ట్ లెసన్ ఫోర్త్ లెసన్ మన శరీరం. సో దీంట్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మానవ శరీరం 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మానవ శరీరం ఎన్ని భాగాలు, 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవేవేవి అంటే తల, మొండెం, కాళ్ళు, చేతులు, మెడ. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మెడ తలను మిగతా శరీరంతో కప్పి ఉంచుతుంది. సో తలను మిగతా శరీరంతో కప్పి ఉంచేది ఏది అని ఇస్తారు, మెడ. తలను అటు ఇటు కదపడానికి ఉపయోగపడేది ఏది అంటే మెడనే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చర్మం శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచుతుంది. శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచే అవయవం ఏది అంటే చర్మం. నెక్స్ట్ మంచి స్పర్శ, చెడు స్పర్శ చూసుకున్నట్లయితే
మంచి స్పర్శ, చెడు స్పర్శ. రహస్య భాగాలు ఫస్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో రహస్య భాగాలు పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య ప్లేస్ని ఏమంటారంటే రహస్య భాగాలు అంటారు. సో టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే మనకి ఇలా ఇచ్చారు. రహస్య భాగాలు అనేసి పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగాల్ని రహస్య భాగాలు అంటారు. ఫస్ట్ది చెడు స్పర్శ చూసుకున్నట్లయితే మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను ఏమంటామంటే చెడు స్పర్శ అంటారు. దుఃఖం, ఆందోళన, భయం కలిగించే స్పర్శలను ఏమంటారు? చెడు స్పర్శ అంటారు. ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏం చేయాలి అంటే వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మనకు నమ్మకమైన ఎవరైన వ్యక్తికి తెలియజేసి సాయం తీసుకోవాలి. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఎవరైనా రహస్య భాగాలను తాకినప్పుడు కింది వాటిలో ఏం చేయకూడదు అని ఇస్తారు. అది చూసుకున్నట్లయితే చేయకూడని పని అంటారు. వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, నమ్మకమైన వ్యక్తికి తెలియజేసి సాయం తీసుకోవాలి. ఈ 3 కాకుండా వేరేది ఏది ఇచ్చినా కూడా అదే ఆప్షన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, ఆపదలో ఉన్న బాలలను సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది అంటే చైల్డ్ లైన్ నంబర్ ఏది అంటే 1098 అన్నమాట. ఆపదలో ఉన్న బాలలను సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది అంటే చైల్డ్ లైన్ నంబర్ 1098. 108 అనేది ఎమర్జెన్సీ నంబర్ కదా, అత్యవసర వ్యవస్థ. అంటే చైల్డ్ లైన్ నంబర్ చూసుకున్నట్లయితే 108 మధ్యలో 9 అనేది వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే మంచి స్పర్శ అంటే అంటే ఇప్పుడు కౌగిలించుకోవడం, మన పేరెంట్స్ మనల్ని కౌగిలించుకుంటారు, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. సో ఇవన్నీ కూడా మంచి స్పర్శలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తండ్రి తల నిమరడము, స్నేహితుల కరచాలము, భుజాలపై చేతులు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మంచి స్పర్శకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చెడు స్పర్శ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, దుఃఖం, భయం, ఆందోళన కలిగించేటివన్నీ కూడా చెడు స్పర్శకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో మనకి ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏం చేయాలి అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుంచి దూరంగా పారుకుపోవాలి, నమ్మకమైన వ్యక్తులకి చెప్పి సాయం తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా, చైల్డ్ లైన్ నెంబర్ 1098 ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి లేదా సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది అంటే 1098. సో అంతే అండి. ఈ లెసన్లో మన శరీరంలో లెసన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. సో ఈ నోట్స్ చెప్పాను కదా, సో ఈ నోట్స్ తరోగా ప్రిపేర్ అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోస్ ఫాలో అప్ అవ్వండి, నోట్స్ అనేది రాసుకోండి, ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ అనేటివి గెయిన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ స్కిప్ చేయకోకుండా వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.